శంకరపట్టణం, కరీంనగర్ జిల్లా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ సామాన్య ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుని అందిన కాడికి దండకుంటున్న ఒక పంచాయతీ కార్యదర్శి భాగోతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం, శంకరపట్టణం మండలం, రాజాపూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి మహమ్మద్ మహబూబ్ భాషా సాగిస్తున్న వసూళ్ల పర్వం ఇప్పుడు మండలంలో చర్చనీయాంశంగా మారింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం ఇండ్ల మార్పిడి, ఇందిరమ్మ ఇండ్ల అనుమతులు, ఇతర ధృవీకరణ పత్రాల కోసం పంచాయతీ కార్యాలయానికి వేనే బాధితుల నుండి కార్యదర్శి భారీగా డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. కేవలం నగదు రూపంలోనే కాదుపో సాక్ష్యాలు దొరకవనే ధీమాతో నేరుగా ఫోన్పే ద్వారా డబ్బులు కొట్టించుకోవడం గమనార్హం. పని తీవ్రతను బట్టి కార్యదర్శి ఒక్కొక్కరి వద్ద ఒక్కో తీరుగా వసూళ్లకు పాల్పడ్డాడు. 40,000, 20,000, అవసరాన్ని బట్టి 5,000, 1,000, చివరికి 500 కూడా వదలకుండా వసూలు చేసినట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధితులు ఈ విషయాన్ని గ్రామ సర్పంచ్ కొంకటి రవి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై సర్పంచ్ వెంటనే స్పందించి మండల పరిషద అధికారి ఎంపీఓకి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఎంపీఓ గ్రామానికి చేరుకుని బాధితుల నుండి వివరాలను సేకరించారు. ఫోన్ పే లావాదేవీల ఆధారాలను కూడా అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. గ్రామ సర్పంచ్ కొంకటి రవి మాట్లాడారు. ప్రజలకు సేవ చెయ్యాల్సిన అధికారి ఇలా వసూళ్లకు పాల్పడటం దారుణం. బాధితులందరికీ న్యాయం జరగాలి. సదరు కార్యదర్శిపై విచారణ జరిపి కఠినమైన శాఖాపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. బాధితులు మాట్లాడారు. డబ్బులు ఇస్తేనే పని చేస్తామనే ధోరణిలో ఉన్న మహబూబ్ పాషాపై ఉన్నత అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని, తమ నుండి వసూలు చేసిన డబ్బును తిరిగి ఇప్పించాలని రాజాపూర్ గ్రామస్తులు కోరుతున్నారు. బయట మా బావతోటి చూస్తే 5,000 ఇచ్చిన, 40,000 ఇచ్చిన. మొత్తం కర్నూలు ఉంటాడు, గోదాంగడ్డ కదా, నాకు తెచ్చి ఇస్తాడు కదా అని ఇచ్చిన. ఇంటి నెంబర్ ఇస్తామని అట్లా అయితే బాబు దీన్ని మీ సేవ సెంటర్కి పెట్టి కూడా ఇన్కమ్ అట్లా నమ్మకం వాళ్ళే అంటే నమ్మకం చూసుకుంటుంది అంతా చూసుకుంటుంది కరెక్టే. కానీ ఎక్కడైనా మీ సేవ సెంటర్ కదా, ఏదైనా సర్టిఫికేట్ కావాలి. సారీ చేస్తారు కదా అని ముంగట్టి నేను అమ్మిన తర్వాత మధ్యలో ఒక మా బొమ్మది ఉంటాడు, అమ్మించి వాడు వీళ్ళ తరపున కొనిచ్చినాడు. నా దగ్గరికి వచ్చి బాబా నువ్వు ఎందుకు చేస్తలేవు అని చెప్పి నన్ను అడిగాడు. అడిగినప్పుడు గట్టెట్టు ఉంటారే చెయ్యాలి, ఖచ్చితంగా చేపిస్తా, అది నా తప్ప